ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ వృశ్చిక రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం, గృహయోగం, గ్రహబలాలు, అలాగే కుటుంబ యోగం, శుభయోగం, అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే 4 గవ్వలు పడ్డాయండి. వృశ్చిక రాశి వారి జాతకానికి చాలా వరకు మాత్రం అనుకూలమైన యోగం ఉన్నది. వారి జాతకానికి 4వ సంఖ్య వీరికి అచ్చుబాటు అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అధిపతి కరెక్ట్ మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి. శనికి రాహుకు కలయిక మంచిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చాలా వరకు మాత్రం అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రమహార దశ కాబట్టి 4వ సంఖ్య రాహు అధిపతి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరు నలుగురిలో ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉందండి. నలుగురు అంటే కుటుంబ సభ్యులతో కానీ రక్తం కలిసిన కులపోళ్లతో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది అధికారులతో కానీ లేదా మాత్రం సెలబ్రిటీలతో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది శత్రువులు కానీ లేదా పడరాని వాళ్ళు కానీ లేదా కోర్టు కేసులు, తగాదులు, చిక్కులు, చికాకులు ఉన్నా కానీ తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగవది వీరు చేసే వృత్తి వ్యాపారం ఎసుంటిదైనా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. వీరి జ్యోతిష బలం మనం చూడాలంటే మాత్రం ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో ధనం మాత్రం ఎంత దాచిపెట్టినా మాత్రం నిలవదండి. కుడి చేతిలో ధనం వస్తుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. వృశ్చిక రాశి వారి జ్యోతిషంలో చూసేవారు అనుకుంటారు కదా వీరికేమైంది బాగానే సంపాదిస్తారు, తింటారు, తాగుతారు, బాగానే ఉన్నారని అనుకుంటారు. కానీ ఎవరి కడుపు నొప్పి వారికి తెలుసండి. ఒక్కొక్కరికి తెలుస్తుంది, ఒక్కొక్కరికి తెలియదు. కానీ ధనం వచ్చేది తెలుస్తుంది కానీ ఖర్చు అయ్యేది ఎవరికి తెలియదు. వృశ్చిక రాశి వారి జాతకమైన విశేషమైన యోగం ఉన్నదండి వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీలకు వివాహం చేయాలనుకునే స్త్రీలకు, వివాహం కోరుకున్న స్త్రీలకు, వివాహం మాట్లాడుకున్న స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా మాత్రం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. కళ్యాణం అవ్వటమే కాక ఆ కళ్యాణం మూలంగా మాత్రం ఈ కుటుంబం వారికి, ఇరు కుటుంబం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో, భూమి రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే భూమి కారకుడు కుజుడు కారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు మాత్రం ఆ భూమాత కారకురాలు మాత్రం చాలా వరకు పరమశివుడు కాబట్టి మాత్రం పరమశివుడికి, ఆ భూమాతకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి. ఆ భూమాత ఎవరో కాదు, పార్వతీ దేవత. ఎవరో కాదండి, పార్వతీ దేవత అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి రాశి వారి జాతకంలో మాత్రం ఆల్రెడీ గృహం ఉన్నవారు, గృహంలో చిక్కులు, చికాకులు, దారిద్ర్యబాధలు, రుణబాధలు, చిక్కులు, చికాకులు లేదా అన్నదమ్ములతో కానీ, రక్త సంబంధికులతో కానీ, మేనమామలతో కానీ, మేనల్లులతో కానీ, మేనత్తలతో కానీ లేదా మాత్రం ఇలాంటి రిలేషన్ వారితో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తే మాత్రం వారి గృహ పరిసరాల్లో మాత్రం కొన్ని చెట్లు ఉండకపోవడం మంచిదండి. ఒకటి నిమ్మ చెట్టు, రెండవది జిల్లెడి చెట్టు, మూడవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముళ్ళు ఉన్న చెట్టు, నాలుగవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు చాలా పొట్టిగుండే చెట్టు అండి. అంటే హైబ్రిడ్ కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని రకాల ఫ్యాషన్గా కొందరు పెంచుతున్నారు, అసంటి కూడా కలిసి రాదు. ఐదవది వీరి జాతకంలో చూడాలంటే పత్తి చెట్టు అండి. పత్తి వస్తుందని కొందరు పత్తి చెట్టు కూడా పెడతారు, కలిసి రాదు. ఆరవది జిల్లెడి చెట్టు, తెల్ల జిల్లెడి చెట్టు ఉండొచ్చు కానీ మాత్రం కొందరు తెల్ల జిల్లెడి చెట్టు మాత్రం ఉండే ప్రాంతంలో ఉండాలి కానీ గృహం లోపల ఉండొద్దండి, బయట ఉంటే చాలా మంచిది. కానీ మాత్రం ఏడవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద జాతకంలో చూడాలంటే మాత్రం పాలు కారే చెట్లు మాత్రం ఉండొద్దండి. ఏ చెట్టు అయినా సరే పాలు కారుతుంది. కొన్ని 4-5 చెట్లు ఉన్నాయండి పాలు కారే చెట్లు. అది గుర్తు చేసుకుంటే చాలా వరకు గుర్తు వస్తాయి. ఆ చెట్లు ఉండటం మంచిది కాదు, తీసేయడం చాలా మంచిది. ఇంకా యాప చెట్టు అయితే మాత్రం చాలా వరకు లక్ష్మీప్రదం కానీ మాత్రం ఇంటి పరిసరాల్లో దగ్గరలో ఉండొద్దండి. ఒక 20 మీటర్ దూరంలో ఉంటే చాలా వరకు మంచిది.
కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం మర్రి చెట్టు కాడ మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ జాతక బలానికి అమ్మవారు అంటే కులదేవతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి. కొందరికి రుణ చిక్కులు, ధన చిక్కులు, అలాగే మాత్రం ఎంత ధనం వచ్చినా నిలబడకపోవడం ఇలాంటి యోగ బలాలు ఉంటాయండి. ఇలాంటి యోగ బలాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి. 5 వారాలు పూజ చేసి మాత్రం అని మాత్రం పిల్లలు కావచ్చు, బాలలు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆంజనేయ స్వామిని పూజ చేసి ఖచ్చితంగా మాత్రం 108 రావి ఆకులండి. ఆ రావి ఆకుల మీద జై శ్రీరామ్ అని రాస్తే మాత్రం వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. జై శ్రీరామ్ అని రాసి ఆకులు అనేది నీటిలో మాత్రం వదిలిపెట్టడం మంచిదండి. కానీ ఎండాకాలంలో నీళ్లు ఎక్కడి అని చాలామంది ఆలోచించే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం ఆకస్మికంగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అది దాచిపెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు ఆ వర్షంలో వదిలిపెట్టడం మంచిది, లేదా మాత్రం నదిలో వదిలిపెట్టడం మంచిది. కానీ మురికి నీళ్ళల్లో మాత్రం వదిలిపెట్టదండి. లేదా మాత్రం కొన్ని కాలువలు ఉంటే ఆ కాలువలో వదిలిపెట్టడం మంచిది. మీ రుణ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే కుటుంబ బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎంత ధనం వచ్చి నిలబడకపోవడం ఉంటుంది కదా, అది స్థిరంగా నిలబడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే వీరి జాతకానికి 6 గవ్వలు పడ్డాయండి. జ్యేష్ఠ నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతక బలంలా చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో వీరికి తెలియదండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి స్త్రీలకు చాలా వరకు మంచిగా ఉంది. బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో సంతానం కొరకైతే మాత్రం వీరు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉందండి. గర్భిణీ స్త్రీలకు ఆ సంతానం నుంచి వీరికి చాలా వరకు మాత్రం బిడ్డొచ్చిన వాళ్ళ గొడ్డొచ్చిన వేళ అంటారండి. ఆ సంతానం నుంచి వీరికి ఇంటికి చాలా ఫలితాలు కలిసి వస్తాయండి. వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు చాలా రాసుల వారు ఈ సంవత్సరం చాలా టైం తీసుకోవడం మంచిదండి. అన్ని రాసుల వారు ఒక్క రాశి అని కాదు, అన్ని రాశుల వారు అన్ని నక్షత్రాల వారు కానీ మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం ఉద్యోగానికి కానీ చదువుకు కానీ స్థిరపడడానికి వెళ్ళాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచన చేయటం మంచిది. ఎందుకంటే 2025వ సంవత్సరం చాలా వరకు దేశారిష్ట యోగం, కాలరిష్ట యోగం, ప్రపంచ అరిష్ట యోగం నడుస్తుంది. ఒక్కొక్క దేశం వారితో ఒక్కొక్క దేశంతో పడదు, ఒక్కొక్క రాజ్యం వారితో ఒక్కొక్క రాజ్యం పడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి. ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే ఎవరికి వారు పూజ చేసుకోవడం మంచిదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. ఆ పంచభూతాల సాక్షిగా ఈ రాశి వారి పేరు మీద మాత్రం 100కి 50% కలిసి వస్తుందండి. 50% ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరి జాతక బలంలా. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారు, అలాగే మాత్రం వీరి జ్యోతిష్యం లిక్కర్ వ్యాపారం చేసేవారు, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వాహనం వ్యాపారం చేసేవారు, లోహం వ్యాపారం చేసేవారు, అలాగే లిక్కర్ వ్యాపారం చేసేవారు, ఉప్పు వ్యాపారం చేసేవారు, అలాగే బొగ్గు వ్యాపారం చేసేవారు. కానీ లోహ వస్తువులు చాలా ఉంటాయండి. ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. భూమి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో అన్నదమ్ముల సహకారం ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. రుణ చిక్కులు, ధనం